Hi everyone, this is Dr. Trishul, consultant internal medicine at Icon Hospital. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పారాక్వెట్ పాయిజన్ గురించి. పారాక్వెట్ ఒక్క చుక్క చాలు ప్రాణం తీయడం. పారాక్వెట్ అనేది నిజానికి రైతులు పంటలలో కలుపు మొక్కలు పెరగకుండా కొట్టే గడ్డి మందుగా ఉపయోగిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మందును ఉపయోగించి సూసైడ్ చేసుకోవడం చాలా పెరిగిపోయింది. ఎంతగా అంటే ప్రతి సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో 5,000 నుంచి 10,000 మంది ఈ మందును ఉపయోగించి ప్రాణాలను తీసుకుంటారు. నిజానికి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వారిలో 99% మంది కేవలం క్షణికావేశంలో లేదా కేవలం బెదిరించే ప్రయత్నంగానే ఈ మందును తీసుకోవడం జరుగుతుంది. కానీ వారికి తెలియని విషయం ఏమిటి అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాయిజన్స్ లో మొదటి స్థానంలో ఉంది. కేవలం గంటల వ్యవధిలోనే ప్రాణాలను హరించి వేస్తుంది. చాలా మంది పేషెంట్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సార్ కేవలం ఒక 10 ml మాత్రమే తాగాను, నన్ను ఎలాగైనా కాపాడండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మేము మరియు మా డాక్టర్స్ కమ్యూనిటీ చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే దీనికి విరుగుడు మందు అనేది లేదు. వై ఈజ్ ఇట్ సో డెడ్లీ? ఈ విషం అనేది శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ కణాలను పూర్తిగా నాశనం చేస్తాయి. కొన్ని గంటల వ్యవధిలోనే బాడీలోని ప్రతి అవయవం పాడైపోతుంది. కొన్నిసార్లు డాక్టర్స్ దగ్గరే ఉన్న పేషెంట్ ను తీసుకున్న తర్వాత చాలా ఎర్లీగా తీసుకొచ్చినా కూడా కాపాడడం కష్టతరం. దీనిని కొన్ని ప్రత్యేకమైన డయాలసిస్ పద్ధతుల ద్వారా అనగా హీమోపర్ఫ్యూషన్ ద్వారా వీటి విష ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలరు. అంతేగాని పేషెంట్ ను పూర్తిగా ప్రాణాపాయం నుంచి కాపాడలేదు. కేవలం దీన్ని సూసైడ్ చేసుకోవడానికి తాగితేనే కాదు, దీన్ని పొలాల్లో తరచుగా వాడే స్ప్రే చేసే రైతులకు కూడా శరీరంలో నెమ్మదిగా విష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల క్లాస్ రెస్పిరేటరీ సిమ్టమ్స్, పార్కిన్సన్స్ లాంటి నరాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దీన్ని రెగ్యులర్ గా పొలాలలో స్ప్రే చేసే రైతులు యూజ్ చేసేటప్పుడు మాస్కులు, పీపీఈ కిట్లు వాడడం తప్పనిసరి. ఇంత ప్రమాదకరమైన పారాక్వెట్ మందును ఇంకా ఎందుకు వాడాలి? చాలా దేశాలు ఇప్పటికే దీన్ని పూర్తిగా నిషేధించారు. మన దేశంలో కూడా పూర్తిగా పారాక్వెట్ నిషేధం అనేది అవసరం. పారాక్వెట్ పంటలకు కాదు, ప్రాణాలకు శక్తి.